ఇంట్లోనే ఈజీగా హెల్తీగా పానీపూరి ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ కళాయి పెట్టి స్టవ్ ఆన్ చేసి ఒక 4-5 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కినాక నేనైతే మార్కెట్లో దొరికే రెడీమేడ్ పానీపూరి తెచ్చుకున్నాను. మీరు తెచ్చుకుంటే అవి తెచ్చుకోవచ్చు, లేదనుకుంటే ఇంట్లోనే గోధుమ పిండితో పానీపూరి తయారు చేసుకోవాలి. అది ఎలా అంటే ఒక 1/2 kg గోధుమ పిండి, ఒక గుప్పెడు బొంబాయి రవ్వ, ఒక చిటికెడు సాల్ట్ వేసుకొని పూరి పిండిలా కలుపుకొని ఒక టీ గ్లాస్తో దాన్ని పూరి సైజులో ప్రెస్ చేసుకుంటే డీప్ ఫ్రై చేసుకుంటే పానీపూరి తయారైపోతాయి. అలా చేసుకోవచ్చు. అదంతా ప్రాసెస్ ఎందుకు అని అనుకుంటే మార్కెట్లో దొరికే రెడీమేడ్ పానీపూరి తెచ్చుకొని ఇంట్లోనే పానీపూరి తయారు చేసుకోవచ్చు. నేనైతే మార్కెట్లో దొరికే తెచ్చుకున్నాను, ఈజీగా అయిపోయాయి. నెక్స్ట్ ఒక గిన్నె తీసుకొని అందులో ఒక 3 పొటాటోస్ కట్ చేసుకొని వాటర్లో శుభ్రంగా కడుక్కొని కొంచెం వాటర్ పోసుకొని ఒక 15 minutes బాయిల్ చేసుకోవాలి. ఇవి బాయిల్ అవుతూ ఉండగా ఈలోగా మనం కొంచెం కొత్తిమీర, ఒక చిన్న సైజ్ కట్ట, కొంచెం కొత్తిమీర తీసుకొని దాన్ని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. నెక్స్ట్ నేనైతే పుదీనా, మాకు ఇంట్లో చిన్న చెట్టు ఉంది, అది తీసుకున్నాను. మీరు మార్కెట్లో దొరుకుతుంది కాబట్టి అవి తెచ్చుకోవచ్చు, లేదు ఇంట్లో ఉంది అనుకుంటే అవే తీసుకొని అది కూడా ఒక చిన్న సైజ్ కట్ట కొంచెం పుదీనా కట్ చేసుకొని రెండింటిని శుభ్రంగా క్లీన్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. ఒక చిన్న అల్లం ముక్క, ఒక చిన్న పచ్చిమిర్చి, ఒక చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండు, ఇవి మొత్తం రెడీగా పెట్టుకొని చింతపండుని శుభ్రంగా క్లీన్ చేసుకొని కొంచెం వాటర్లో కొంచెం సేపు నానబెట్టుకోవాలి. ఈలోగా కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, ఇంకా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న అల్లం, ఇవి మొత్తం మిక్సీ వేసుకొని పేస్ట్ లాగా చేసుకొని అందులో మనం నానబెట్టుకున్న చింతపండు రసం తీసుకొని ఆ పేస్ట్లో కలిపేసుకోవాలి. సరిపోయినంత సాల్ట్ వేసుకోవాలి. అది పోయినాక ఒక చిన్న టమాటో, ఒక చిన్న పచ్చిమిర్చి, ఒక చిన్న సైజు 2 ఆనియన్స్, మనం ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్న పొటాటోస్, ఇవి మొత్తం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకొని కట్ చేసుకున్న ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి. లైట్గా ఫ్రై అయినాక టమాటోస్, పచ్చిమిర్చి, పొటాటోస్ మొత్తం వేసుకొని కొంచెం సేపు ఒక 5 minutes ఉడికించుకోవాలి. ఉడికించుకున్నాక కొంచెం సాల్ట్, ఎక్కువ వద్దు, కొంచెం కారం, కొద్దిగా పసుపు వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇట్లా మిక్స్ చేసుకున్నాక కొంచెం సేపు ఉడికించుకున్నాక కొంచెం వాటర్ పోసుకొని దాన్ని మెత్తగా స్మాష్ చేసుకోవాలి. ఇట్లా చేసుకుంటే కర్రీ రెడీ అయిపోతుంది. ఈలోగా మనం పానీపూరిలోకి స్టఫ్ వేసుకుంటాం కదా, ఆనియన్స్ ఒక 2 చిన్న చిన్న ఆనియన్స్ తీసుకొని సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. అప్పుడు ఇంకా పానీపూరి రెడీ అయిపోతుంది. ఇట్లా చేసుకుంటే ఇంట్లోనే బయట దొరికే పానీపూరికి అన్ని మసాలాస్ వేస్తారు, అవి ఇష్టపడే వాళ్ళందరూ అవే ఇష్టపడతారు. బట్ ఇది కూడా చాలా బాగుంటుంది. ఇది కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి.